కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఒక సామాన్యమైనటువంటి జీవితం, ఏ ప్రత్యేకత లేనటువంటి ఒక సాధారణమైనటువంటి జీవితం, శక్తి లేనటువంటి జీవితం, దేవుడితో నడవలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితం మార్చబడాలి అంటే ఆ వ్యక్తిలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రవేశిస్తే తప్ప ఆ వ్యక్తి జీవితంలోనికి శక్తి అనేటటువంటిది ప్రవేశించదు. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఆ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుడు ఇచ్చేటటువంటి శక్తిని పొందుకొని తన సామాన్యమైనటువంటి జీవితాన్ని, సాధారణమైనటువంటి జీవితాన్ని, శక్తి లేనటువంటి జీవితాన్ని, దేవునితో నడవలేనటువంటి నిస్సహాయమైనటువంటి జీవితాన్ని, వ్యసనాలకి లోనైపోయి పాపానికి బానిస అయిపోయి దాంట్లో నుంచి బయటపడలేనటువంటి ఆ జీవితాన్ని బయటికి లాగి ఒక దేవునితో నడిచేటటువంటి అద్భుతమైనటువంటి జీవితంగా మార్చబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో ప్రవేశించాలా. దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో క్రియ అనేటటువంటిది చేయాలా. దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుడు ఆత్మ క్రియ చేయకుండా ఒక వ్యక్తి శక్తివంతమైనటువంటి జీవితాన్ని, దేవునితో నడిచేటటువంటి శక్తిని కలిగి ఉండలేడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 25-27 వచనాల్లో దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయన నేను చేస్తాను అంటాడు గాని నీ శక్తి మీద, నీ సామర్థ్యం మీద ఆధారపడి ఆయన చెప్పడం లే. ఈ దినమున మనము యెహెజ్కేలు గ్రంథము 36-25-27 వచనాల్ని మనము మరి ఒకసారి చూస్తాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారి గాను మిమ్మల్ని చేసేదను. ఈ వాక్య భాగం గాని మనం చదువుకుంటే ప్రతి వచనంలో కూడా నేను చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా కట్టడలని అనుసరించేటటువంటి వారిగా నేను చేస్తాను అని చెప్పి ఆయన ఆ భారాన్ని, ఆ యొక్క బాధ్యతని తన మీద వేసుకుంటూ ఉన్నాడు. మీరు చేయగలరు, మీ దగ్గర ఆజ్ఞలు ఉన్నాయి, మీకు నీతి సూత్రాలు బాగా తెలుసు, మీకు నీతి సూక్తులు బాగా తెలుసు, ఏది మంచో మీకు తెలుసు, ఏది చెడో తెలుసు, మంచి ప్రవర్తన మీకు తెలుసు, చెడు ప్రవర్తన మీకు తెలుసు, మీరు చేయగలిగినటువంటి వారు అని యెహోవా దేవుడు అక్కడ మాట్లాడడం లే. మీరు వాటిని తెలిసినా కూడా, వాటిని మీరు కంఠోపాఠం చేసినా కూడా, ఆ నీతి సూక్తాలు, ఆజ్ఞలు మీరు విన్నా కూడా వాటిని ఆచరించేటటువంటి శక్తి, వాటిని ఆచరించేటటువంటి బలము అనేటటువంటిది మీ హృదయంలో లేదు అని నాకు తెలుసు. అందువలన నేను మీ పక్షంగా కార్యము చేస్తాను. నేను చేయబోయేటటువంటి కార్యము ఏమిటి అంటే దేవుడైనటువంటి యెహోవా మాటల్లో నా ఆత్మను మీ అందుంచి, అది కీలకమైనటువంటి మాట. మనం అంతకుముందు మెసేజెస్ లో ఈ వాక్యాన్ని గురించి కొద్దిసేపు ధ్యానించుకున్నాం. ఎందుకంటే అంతకుముందు చెప్పినటువంటి మెసేజెస్ లో పరిశుద్ధాత్మ సృష్టి కార్యం చేసినప్పుడు అందులో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పరిశుద్ధాత్మ చేశాడు. త్రిత్వంలో ఉండేటటువంటి మిగిలినటువంటి వ్యక్తులు చేయలేదని కాదు, నేను పరిశుద్ధాత్మ మీద నా ఫోకస్ ని పెడుతూ ఉన్నాను. సృష్టి కార్యము జరిగినప్పుడు, సృష్టింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అదంతా కూడా క్రమపరిచి దాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. అదే పరిశుద్ధాత్మ ఈ దినమున ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తూ ఆ వ్యక్తి జీవితాన్ని మార్పు చేసి దేవునికి అంగీకారమైనటువంటి జీవితంగా మార్చగలిగినటువంటి శక్తి ఇచ్చేటటువంటి వాడుగా మనము ఇక్కడ చూస్తాం. సృష్టిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి అనుసరించి దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా జీవించలేడు. సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇశ్రాయేలు చరిత్రని గాని మనం చూస్తే వారి చరిత్ర అంతా కూడా ఆ విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తారు. దేవుని యొక్క ఆత్మ లేకుండా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆచరించలేవు, దేవునికి నువ్వు
ప్రీతికరంగా నడుచుకోలేవు. ఏమంటాడంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకను వారిగాను మిమ్మల్ని చేసేదను. ఈ వాక్య భాగాన్ని గురించి కొద్దిసేపు అంతకుముందు ధ్యానించుకున్నాం పూర్వపు మెసేజెస్ లో. ఈ దినమున ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తాను. ఎందుకంటే అనేకమైనటువంటి విషయాలు మనం దాంట్లో నుంచి ధ్యానించుకోవచ్చు. నేను ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే అండి, దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని స్పృశించినప్పుడు ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించి ఆ వ్యక్తిని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తిలో పూర్వము ఉన్నటువంటి జడత్వము, అంటే కదలిక లేనటువంటి స్థితి అనేటటువంటిది పోయి కదలిక అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కదలిక అంటే దేని పట్ల కదలిక? పాపం చేసేదానికి ఇతను దాసుడై ఉన్నాడు, దాని విషయంలో కదలిక ఉంది. నీతి విషయంలో, దేవుడు ఆజ్ఞలు ఆచరించేటటువంటి విషయంలో, దేవుణ్ణి ప్రేమించేటటువంటి విషయంలో, దేవుణ్ణి కోరుకునేటటువంటి విషయంలో, దేవుడు కోరుకునేటటువంటి ఈ వ్యక్తి కోరుకునేటటువంటి విషయంలో ఏమాత్రం కూడా కదలిక లేకుండా చచ్చినటువంటి వాడుగా, జడత్వం కలిగినటువంటి వాడుగా ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు. అటువంటి జడత్వము, అటువంటి చేతన లేనటువంటి వ్యక్తి, కదలిక లేనటువంటి వ్యక్తి జీవితంలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించినప్పుడు ఆయన ఆ వ్యక్తి జీవితాన్ని మలుపులు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆ వ్యక్తి ద్వారా ఆయన చేయిస్తాడు. ఆ శక్తి పరిశుద్ధాత్మ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఆ శక్తి లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా, ప్రీతికరంగా నడిచేటటువంటి వ్యక్తిగా, ఆయన ఆజ్ఞలను ఆచరించేటటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి జీవించలేడు. అది సాధ్యం కాదు. నువ్వు ఎంత యోగా చేసినా, ఎంత సాధన చేసినా, దేవుని యొక్క వాక్యాలు ఎన్ని కంఠోపాఠం చేసినా, వాటిని అనుదినము వింటున్నా, అనుదినము నువ్వు వాక్యం చదువుతూ ఉన్నా, దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ప్రేరణ కలిగించకపోతే, దేవుని యొక్క శక్తి నీకు ఆ బలము ఇవ్వకపోతే, నువ్వు చదివినటువంటివి, నువ్వు విన్నటువంటి వాటిని ఆచరించేటటువంటి శక్తి నీకు ఉండదు. వింటావు అంతే, కదలిక అనేటటువంటిది ఉండదు. ఆ కదలికని తీసుకుని వచ్చేటటువంటి వాడు, ఆ ప్రేరణ కలిగించేటటువంటి వాడు, నీ హృదయానికి ఆ చేతనత్వాన్ని తీసుకుని వచ్చేటటువంటి వాడు, దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కదలిక అనేటటువంటిది పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి రావడం వల్ల దేవుని విషయాల పట్ల నీకు మొట్టమొదటిగా కదలిక అనేటటువంటిది, ప్రారంభం అనేటటువంటిది నీకు జరుగుతుంది. పాత నిబంధన గ్రంథం చూస్తాం. మీరు చూడండి, ఏ వ్యక్తి మీదకైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి జీవితాన్ని తాకినప్పుడు, ఆ వ్యక్తి హృదయాన్ని స్పృశించినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పులు అనేటటువంటివి జరిగినాయి. నేను పాత నిబంధన గురించి మాత్రమే మాట్లాడుతున్నా, వివరంగా నేనేమి మాట్లాడబోవడం లేదు. అక్కడక్కడ కేవలం టచ్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. పాత నిబంధన గ్రంథంలో ప్రముఖంగా మనం చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి, బాలుడైనటువంటి దావీదు మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు, ఆ బాలుణ్ణి ఆ దేవుని యొక్క ఆత్మ తాకినప్పుడు, ఆ బాలుని యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఆయన జీవితం తర్వాత పూర్తిగా మార్చబడిపోయింది. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, శౌర్యం కలిగినటువంటి వ్యక్తిగా, రాజు చెప్పినటువంటి పనులు తెలివిగాను జ్ఞానముగాను చేసుకుని వచ్చేటటువంటి వ్యక్తిగా, విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, మహాయోధుడుగా, అనేక మందిని సమకూర్చి ఇశ్రాయేల్ దేశాన్ని శత్రువుల నుంచి విడిపించేటటువంటి వ్యక్తిగా, ఒక రాజుగా, పరిపాలకుడుగా ఆయన జీవితం మార్చబడింది. ఈ అన్ని కూడా దేని వలన కలిగినవి అంటే, దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరిగినవి. అది చాలా ప్రముఖమైనటువంటి ఉదాహరణ. కానీ ఆయన ఒక్కడే కాదు బైబిల్లో ఉండేటటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. ఇంకా ముందుకు పోతే మీరు నిర్గమకాండంలో చూడండి, దేవుడు తన ఆత్మని ప్రత్యక్ష గుడారాన్ని కట్టేదానికి బెజలేలికి, ఆయన యొక్క పని వారికి ఆయన తన ఆత్మని అనుగ్రహించాడు. దేనికోసం అనుగ్రహించాడంటే, సమస్తమైనటువంటి పనులు ఎందు అన్ని రకాలైనటువంటి క్రాఫ్ట్స్, అది కార్పెంటరీ వర్క్ కావచ్చు, మెటలర్జీ కావచ్చు, ఫ్యాబ్రిక్స్ తో చేసేటటువంటి విషయాలు కావచ్చు, లెదర్ తో చేసేటటువంటి వస్తువులు కావచ్చు, బట్టల విషయం, ఏ వస్తువు అయినా సరే
అన్ని రకాలైనటువంటి క్రాఫ్ట్స్ లో బెజ్లేని యొక్క పనివారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి అవి చక్కగా ఆయన ఆజ్ఞల ప్రకారం చెక్కేదానికి, మలిచేదానికి, కుట్టేదానికి, నిర్మాణం చేసేదానికి దేవుని యొక్క ఆత్మ వారికి ఇవ్వబడింది. దావీదుకి ఇవ్వబడింది, సమూయేలుకి ఇవ్వబడింది, ఏలియాకి ఇవ్వబడింది, ఎలీషాకి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరు కూడా వీరి జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ప్రేరేపించబడ్డారు. సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. శక్తివంతమైనటువంటి వ్యక్తిగా, మహాబలిష్ఠుడైనటువంటి వ్యక్తిగా, ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ప్రేరేపించబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ ఎహెజ్కేలు మీదకి వచ్చింది, ప్రవచించాడు జరగబోయేటటువంటి విషయాలు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి యెషయా ప్రవక్త, యాజకులు అనేక మంది దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి అద్భుతమైనటువంటి కార్యాలు చేశారండి. దేవుని యొక్క ఆత్మ లేకుండా మార్పు అనేటటువంటిది రాదు. దేవుని యొక్క ఆత్మ వస్తే నువ్వు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి స్థితి, అది ఏ స్థితి అయినా కావచ్చు, సామాన్యమైనటువంటి స్థితి కావచ్చు, లేదంటే అత్యంత దీనమైనటువంటి స్థితి కావచ్చు, హీనమైనటువంటి స్థితి కావచ్చు, పాపంలో పట్టబడి కూరుకుపోయి బయటికి రాలేనటువంటి స్థితి కావచ్చు, ఎటువంటి స్థితి అయినా సరే దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశించినప్పుడు నీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ రవ్వ అనేటటువంటిది, ఆ స్పార్క్ అనేటటువంటిది, ఆ ప్రేరణ అనేటటువంటిది, ఆ చేతనత్వం అనేటటువంటిది నీ హృదయంలో మొట్టమొదటిసారిగా కలుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, వాటన్నిటిని మనం చెప్పుకోలేం. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలోకి వస్తాం. దేవుని యొక్క నూతన నిబంధన గ్రంథంలోకి వస్తే దేవుని యొక్క ఆత్మ అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో దేవుని స్తుతించడం ప్రారంభించారు. పేతురు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆయన ప్రసంగం చేసినప్పుడు అనేక వేల మంది దేవుని వైపుకి తిప్పబడ్డారు. ఇంకొకసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తామండి. దేవుని యొక్క కార్యాలు చేసేదానికి, దేవుని యొక్క క్రియలు చేసేదానికి దేవుని యొక్క ఆత్మ చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయన వహిస్తాడు. యావేలు గ్రంథం 2:28-30 చూడండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మని కుమ్మరించుదును. యెషయా గ్రంథము 44:3లో కింద ఉండేటటువంటి సగం భాగం చదువుతాను. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. యెషయా గ్రంథం 61:1 వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతినిధిని ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదికి ప్రతిగా పూతనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని చెప్పి రాయబడింది. ఈ చదివినటువంటి వాక్య భాగాలన్నిట్లో దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు, క్రియలు ఆ వ్యక్తి హృదయంలో జరుగుతాయండి. సువార్త చెప్పేదానికి, దేవునికి సాక్ష్యం పలికేదానికి, పాపం నుంచి మనుషులు విడిపింపబడి వారి సువార్త వినేటట్లు శక్తితో చెప్పేదానికి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తికి అవసరం. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అక్కడ యావేలు గ్రంథం 2:28-30లో ఏమంటాడంటే, ఆ ఆత్మ పొందుకున్న తర్వాత యవనస్తులకి దర్శనాలు కలుగుతాయి, వారు ప్రవచిస్తారు, ముసలివారు కలలు కందురు. యెషయా గ్రంథం 44:3లో ఏమంటాడంటే, నా ఆత్మను నీ సంతతి మీద కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. ఎంత కీలకమైనటువంటిదండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ఒక వ్యక్తి జీవితంలో. ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నీ జీవితంలో జీవించకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండకుండా నువ్వు క్రైస్తవ జీవితము జీవించడం అనేటటువంటిది, విశ్వాస జీవితము జీవించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ వ్యక్తి హృదయంలో కదలిక అనేటటువంటిది వస్తుంది, ఆ వ్యక్తి హృదయానికి చేతనత్వం అనేటటువంటిది వస్తుంది, ఆ వ్యక్తి హృదయానికి ప్రేరణ అనేటటువంటిది వస్తుంది. ఆ వ్యక్తి దేవుని వైపుకు చూడడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తికి అనేకమైనటువంటి నూతనమైనటువంటి కోరికలు కలుగుతాయి. అంటే నూతనమైనటువంటి కోరికలు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, వారికి నూతన హృదయమును ఇచ్చేదను,
నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నేను మీకు ఇస్తాను అంటాడు. అంటే నీ యొక్క వైఖరి, నీ యొక్క ధోరణి, నీ యొక్క బుద్ధి, నువ్వు ఆలోచించేటటువంటి విధానము, నువ్వు మనుషుల్ని చూసేటటువంటి విధానము, నువ్వు లోకాన్ని చూసేటటువంటి విధానము, నువ్వు భవిష్యత్తును చూసేటటువంటి విధానము, నువ్వు ప్రస్తుత వర్తమానాన్ని చూసేటటువంటి విధానము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేసినప్పుడు ఇవన్నీ కూడా మార్పు చెంది దేవుని యొక్క దృక్పథము అనేటటువంటిది నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. దేవుని యొక్క బుద్ధి అనేటటువంటిది, దేవుని యొక్క స్వభావం అనేటటువంటిది నువ్వు పొందుకుంటావు. అదే నూతన స్వభావం. నీకు అంతకు ముందు ఉండేటటువంటి పాత మనసు అనేటటువంటిది తొలగిపోతుంది, పాత బుద్ధి అనేటటువంటిది తొలగిపోతుంది. ఆ పాపపు స్వభావము, లోకాన్ని ప్రేమించేటటువంటి స్వభావము, లోకాన్ని అనుసరించేటటువంటి స్వభావము, ఆ లోకం వెంబడి నడవాలి అనేటటువంటి ఆ వెంపర్లాడేటటువంటి హృదయము, ఆ మనస్సు అనేటటువంటిది పోయి నీ బుద్ధిలో మార్పు అనేటటువంటిది వస్తుంది. అంతకు ముందు లోకంలో నువ్వు ప్రేమించినటువంటి వాటిని దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత నువ్వు ప్రేమించలేవు, వాటిని నువ్వు కోరుకోలేవు, వాటి కోసం నువ్వు ఆశపడ్డం మానివేస్తావు. నూతనమైనటువంటి బుద్ధి, ఆ ఆశలు, ఆ పాత ఆశలు, ఆ పాత కోరికలు అవన్నీ తీసివేసి దేవుడు ఏం చేస్తాడంటే నూతన స్వభావము, దేవుని యొక్క స్వభావాన్ని నీకు ఆయన అంటు కడతాడు. నీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ దేవుని యొక్క ఆత్మని నువ్వు పొందుకున్నప్పుడు నీకు దేవుని పట్ల ప్రేమ అనేటటువంటిది కలుగుతుంది. అంటే మనం మొట్టమొదటిగా దేవుని ప్రేమించామని కాదు, కానీ ఆయన తన ఆత్మని నీ మీద కుమ్మరించినప్పుడు, క్రీస్తు ప్రభు ద్వారా తన ఆత్మని నీ మీద కుమ్మరించినప్పుడు నీ హృదయంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్వభావం, ఆయన్ను కోరుకునేటటువంటి స్వభావము, ఆయన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష, ఆ కోరిక నీ హృదయంలో మొట్టమొదటిసారిగా కలుగుతుంది. అంతకుముందు నువ్వు బైబిల్ చదివేవాడివి, కానీ అది ఏమీ అర్థమయ్యేటటువంటిది కాదు. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యం చదవడం ప్రారంభిస్తే నీకు అది చాలా సెన్స్, నీకు అర్థమవడం ప్రారంభిస్తుంది. ఆ వాక్యము నీ హృదయాన్ని తాకడం ప్రారంభిస్తుంది, ఆ వాక్యము నీ హృదయాన్ని కదిలించడం ప్రారంభిస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయండి. నూతన హృదయం ఆయన ఇస్తాడు. దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోనికి ప్రవేశించకుండా ఈ నూతన స్వభావాన్ని, నూతన దృక్పథాన్ని నువ్వు పొందలేవు. ఈ కదలిక, ఈ స్పార్క్ అనేటటువంటిది, నీ హృదయంలో దేవుని వైపుకు ఈ మూమెంట్ అనేటటువంటిది పరిశుద్ధాత్మ నీలో కలిగజేస్తే కలుగుతుంది. ఆయన లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా, ఎంత యోగము చేసినా, ఎంత ప్రయాసపడినా, మానవ పద్ధతులు ఎన్ని పాటించినా నీ హృదయము దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటిది, దేవుణ్ణి కోరుకోవడం అనేటటువంటిది, దేవుణ్ణి ఆశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే నీ హృదయము పాపము వలన భ్రష్టత్వములో ఉంది, పతనమైనటువంటి స్థితిలో ఉంది. ఆ పతనమైనటువంటి హృదయానికి, పాపం వలన భ్రష్టత్వంలో ఉండేటటువంటి హృదయానికి దేవుణ్ణి ప్రేమించేటటువంటి శక్తి ఉండదు, దేవుణ్ణి కోరుకునేటటువంటి స్వభావం దానికి ఉండదు. అది పాపాన్నే కోరుకుంటుంది, పాపాన్నే ఆశిస్తుంది, పాపం ఎందే అది సంతోషిస్తుంది. ఆ పాప స్వభావము, దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఆ పాప స్వభావాన్ని ఆయన తీసివేసి నూతన స్వభావాన్ని నీకు ఇచ్చి దేవుణ్ణి కోరుకునేటట్లు చేస్తాడు. ఈ స్పార్క్ అనేటటువంటిది, ఈ డివైన్ స్పార్క్ అనేటటువంటిది, ఒకవేళ ఆ పదం నేను యూజ్ చేస్తే ఏమనుకోకండి, ఎందుకంటే ఈ డివైన్ స్పార్క్ అనేటటువంటిది, ఈ మాట చాలా మంది అన్యులు కూడా ఉపయోగిస్తారు. నేను ఆ సెన్స్ లో యూజ్ చేయడంలే. ఈ డివైన్ స్పార్క్ అనేటటువంటిది, ఈ ప్రేరణ అనేటటువంటిది, ఈ మూమెంట్ అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మ నీలోకి చొచ్చుకుని వచ్చి నీ హృదయాన్ని కదిలిస్తే తప్ప కదలదు. అది దాంట్లో చలనం ఉండదు, అది చనిపోయింది. మనము మృతులము, మనం పాపంలో మృతము చెందినటువంటి వారు, మృతులైనటువంటి వారు. సో దేవుని యొక్క ఆత్మ వస్తే ఫస్ట్ టైము నీలో కదలిక వస్తుంది. ఆ కదలిక నిన్ను దేవుని యొక్క ఉద్దేశాల వైపు నడిపిస్తుంది. మొట్టమొదటిసారిగా దేవుని నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావు, దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి ఇష్టపడతావు, ఆశపడతావు, చదవడం ప్రారంభిస్తావు. దాని పట్ల నీకు కోరిక ఇంకా పెరుగుతుంది. అది ఎవరు చేస్తారంటే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తూ ఈ కోరికను ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఉండేది కాదు నీకు. ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. దేవుని యొక్క ఆత్మ నీలో కలుగజేసేటటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి మార్పు ఏమిటి అంటే దేవుడితో సంభాషించాలి అనేటటువంటి కోరిక, దేవునితో మాట్లాడాలి అనేటటువంటి కోరిక నీ హృదయంలో నుంచి, నీ కడుపులో నుంచి పుట్టుకొని వస్తుంది. దాన్నే ప్రార్థన అంటాం.
దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపించి దేవునికి ప్రార్థన చేసేటట్లు చేస్తుంది. ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ మనకు ప్రార్థన ఆత్మ. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10లో ఏమని చెప్పి రాయబడిందంటే, ఐ విల్ pour out spirit of grace and supplication అని అంటాడు. ఐ విల్ pour out spirit of grace and supplication. ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను నేను కుమ్మరిస్తాను. అప్పుడు నిజంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. పెదవులతో ప్రార్థన చేయడం కాదు. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు ప్రేరేపించబడి నువ్వు నిజమైనటువంటి ప్రార్థనలోకి వస్తావు. నీ హృదయము కదిలింపబడుతుంది. ఆ చిన్న కదిలిక రావాలి అంటే, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు చేపట్టాలి అంటే, దేవుడు కోరుకునేటటువంటివి నువ్వు కోరుకోవాలి అంటే, ఆయనతో నువ్వు నడవాలి అంటే, దేవునికి ప్రార్థన చేయాలంటే, దేవుని యొక్క వాక్యము నువ్వు కోరుకుంటే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేదానికి ఆయన సువార్తను ప్రకటించాలంటే, నీ హృదయంలో ఈ పరిశుద్ధాత్మ మొట్టమొదటగా క్రియ చెయ్యాలి. అది చేయకపోతే నీ జీవితంలో ఇవి నువ్వు చేయలేవు. అంటే పైకి చేయొచ్చు, చేస్తున్నానని నటించవచ్చు, కానీ దాంట్లో శక్తి ఉండదు, సారాంశం ఉండదు, దాంట్లో దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేటటువంటిది ఉండదు. సో చూడండి, క్రైస్తవ జీవితం అనేటటువంటిది, నీ విశ్వాస జీవితం అనేటటువంటిది యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన ఆత్మను పొందుకొని ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఈ కదలిక అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితంలో కానీ అనుభవించుండకపోతే ఆ వ్యక్తి క్రైస్తవ జీవితంలో ముందుకి వెళ్ళాడు. అది కదలిక లేకపోతే ఏమండి, చచ్చినటువంటి వాడిని ఎవడు కదిలించగలడండి? శవాన్ని ఎవడైనా కదిలించి పనులు చేసేటట్లు చేయగలడా? శవానికి నువ్వు పెద్ద మైక్ పెట్టి, పెద్ద నోటి బోర, పెద్ద బోర పెట్టి వాడు చెవులో ఊదినా వాడికి ఏమన్నా వాడు వినగలడా? వాడిని ఎంత కదిలించినా వాడు కదలించగలడు. హీ ఈజ్ ఎ డెడ్ పర్సన్. డెడ్ పర్సన్ ఈజ్ ఎ డెడ్ పర్సన్. నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై. వాడిని ఎంతైనా లాగు, ఎంతైనా చేయి, నిలబెట్టు, కూర్చోబెట్టు, అగైన్ హీ విల్ ఫాల్ డౌన్. వాడు కూర్చోలేడు, నడవలేడు, ఏం లేదు. దెర్ ఇస్ నో చలనం అనేటటువంటి, స్పర్శ అనేటటువంటిది లేదండి. ఈ చచ్చినటువంటి ఈ హృదయాన్ని, ఈ మృతమైనటువంటి ఈ హృదయాన్ని, ఆత్మని తిరిగి జన్మింప చేసి జీవము కలిగినటువంటి ఆత్మగా, జీవము కలిగినటువంటి వ్యక్తిగా, తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా మార్చాలి అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించాలి. దేవుని యొక్క ఆత్మ నీలో క్రియ చెయ్యాలి. దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. ఎట్లా పొందుకోవాలి దేవుని యొక్క ఆత్మ? అది చాలా కష్టమైనటువంటి పని కాదు. వాస్తవానికి నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నీ హృదయంలో నిజంగా నీ పాపాల విషయమై నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నేను పాపంలో జీవిస్తున్నాను అని నీ హృదయంలో నువ్వు విచారిస్తూ, దీంట్లో నుంచి నేను ఏ విధంగా బయటపడాలి, ఈ జీవితంలోంచి ఏ విధంగా బయటపడాలి, నేను నిజమైనటువంటి దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకోగలను, సత్యం ఏమిటి, ఏ మార్గంలో పోవాలా? నేను చెప్పాను అంతకుముందు కొన్ని మెసేజ్లు చెప్పా. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు, మత వ్యవస్థలు, మతాలు సూచించేటటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఒక్క మార్గంలో మాత్రమే, ఒక విశ్వాసంలో మాత్రమే దేవుడు మానవుల యొక్క పాపముల కోసం చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన తాను దేవుణ్ణి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. పాపములు పరిహరింపబడే దాని నిమిత్తం ఆయన మరణించాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చేదానికి ఆయన పునరుద్ధరణగా చేశాడు. నిన్ను నన్ను మరణం నుంచి విడిపించేదానికి, నిత్య జీవాన్ని మనకి ఇచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో మరణించాడు, ఆయన యేసు. మీరు మిగిలినటువంటి వారిని ఇంత పోల్చి చూడండి, భేదం మీకు అర్థమవుతుంది, తేడా మీకు అర్థమవుతుంది. అందుకని ఒకసారి బైబిల్ చదవండి, ఎక్కడైనా బైబిల్ సంపాదించండి, బైబిల్ చదవండి, యేసు ప్రభు మాటలు వినండి, మిగిలినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి, పోల్చుకోండి. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. ఆ యేసు ప్రభుని నువ్వు ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే, క్రియ చేస్తే కాదు, విశ్వాసము మాత్రము ఉంచితే, ఆయన నీ పాపముల కోసం చనిపోయాడు, ఆయన నీ పాపముల నిమిత్తమై శిక్ష అనుభవించాడు, ఆయన నీ కోసమై సమాధి చేయబడ్డాడు, ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చేదానికి మహిమ శరీరంతో లేపబడ్డాడు, ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఈ విషయాలు దాంట్లో ఉంటే వాటిని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచు చాలు.
నన్ను ఈ పాపం నుంచి విడిపించి దేవా అని చిన్న ప్రార్థన చెయ్యి. అది చాలు ఆయనకి. నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడి జీవించేటటువంటి జీవితము నీ పాత జీవితానికంటే ఎంతో భిన్నమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది, చాలా అర్థవంతమైనటువంటిది, చాలా ఆనందకరమైనటువంటిది. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, దుఃఖం కలగచ్చు, అనేకమైనటువంటి ఉండొచ్చు. కానీ అన్ని విషయాల్లో ఆ దేవుడు నీ కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు యేసు నీకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి నిన్ను అధిగమించేటట్లు చేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకోవడము ఇంత సులువు. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. నేను వచ్చేటటువంటి మెసేజ్లో నెక్స్ట్ టైం ఇంకొక 2 విషయాలు ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఈ దీంట్లో కొన్ని విషయాలు చెప్పుకునే దానికి మాత్రమే సమయం సరిపోయింది. నెక్స్ట్ మెసేజ్లో పరిశుద్ధాత్మ బోధకుడుగా, హోలీ స్పిరిట్ యాజ్ ఎ టీచర్ అనేటటువంటి విషయం, హోలీ స్పిరిట్ యాజ్ ఎ పవర్ ఇన్ అవర్ లైఫ్, హోలీ స్పిరిట్ యాజ్ ఎ పవర్ ఇన్ అవర్ లైఫ్ అనేటటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ బోధకుడుగా అనేటటువంటి 2 విషయాల్ని నెక్స్ట్ మెసేజెస్ లో నేను మాట్లాడతానండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, విస్తారంగా ఆశీర్వదించాలని, మీ క్రైస్తవ జీవితంలో మీరు అనుదినము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామంలో ఆమేన్.